ఇక బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు మనల్ని అందరిని ప్రేమించాం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మమైన వాక్యం ద్వారా మనం అది అర్థం చేసుకోవాలి. కాబట్టి మనందరం జీవం కలిగిన దేవుని చేత ప్రేమించబడిన వారు. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. హల్లెలూయా. మనం ఇంకా దుఃఖంతో, నిరాశతో, బాధతో ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవుని చేత నీవు ప్రేమించబడిన వ్యక్తి, దేవుని చేత నీవు ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుని చేత నీవు కొలువబడిన వ్యక్తి. యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనం ఎంత సంతోషించాలి. యేసు రక్తం ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే మన పాపాలంతా కూడా తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా రక్తం ద్వారా దేవుడు క్షమించేసి, కాబట్టి మనం ఎంతగా మనం నవ్వుకోవాలి, ఆనందించుకోవాలి. ఇంకా మనం ఒకప్పుడు మన దుఃఖం, నిరాశ, బాధతో ఉన్నారని పాప క్షమాపణ పొందక ముందు, నిత్య జీవాన్ని పొందక ముందు, రక్షణ పొందక ముందు, ఆత్మీయంగా చచ్చిన స్థాయిలో ఉన్నప్పుడు మన నిరాశ, బాధతో ఉన్నారని. కానీ అదే అలవాటు ఇప్పుడు మనం కొనసాగించాల్సిన అవసరం లేదు లేదు లేదు. ఇప్పుడు ప్రియులారా మన మనస్సు కొరకు మనం ప్రార్థన చేయాలి. నా మనస్సును నూతన పరిస్థితి. మనసు ఎలా అంటే కొన్ని అలవాటు, కొన్ని సంవత్సరం అలాగ ఉండే తర్వాత అది ఫాలో చేయడానికి అవకాశం ఉందని మనం. కాబట్టి మనస్సు సత్యం గ్రహించున్నాం. కావాలి దేవుని చేత మనం ప్రేమించబడిన వారమని, దేవుడు మన పాపాలు క్షమించామని, దేవుని చేత ఎన్నుకోబడిన వారమని రేపు పరిశుద్ధాత్మవలన దేవుడు మనకు అనుగ్రహించింది. అలా ఉండే ఏమవుతుంది? మనకు సంతోషం వస్తుంది. అదే సత్యం గ్రహించినప్పుడు సత్యం మనకు విడుదల దయచేస్తుంది అనమాట. ఇప్పుడు సత్యం గ్రహింపు జీవం గల దేవుడు మనకు అనుగ్రహించున్నాం కాక. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించాం, మనం కూడా తిరిగి ప్రేమిస్తాం. మనం పాట పాడినట్టు మనం ఇంకా వెనుక తిరగడానికి వీలు లేదనమాట. దేవుని చేత పిలువబడిన, దేవుని ప్రేమిస్తున్న మనం ఆ ప్రేమలో కొనసాగించాలి. వెనక్కే ఎవరైతే వెనక్కి పడుతున్నారో వారు దేవుని రాజ్యానికి నాగట్టి మీదే చేయబడిన తర్వాత వెనుక చూసేవాడు దేవుని రాజ్యానికి కాదు. దేవుని చిత్తమైనది. నాగట్టి మీదే చేయబడిన తర్వాత బ్రతుగైన క్రిస్తు కొరకు చావైతే లాభం అని పౌలు చెప్పినట్టు ముందుకే కొనసాగించిన పరిశుద్ధాత్మతో కలిసి మనందరం ముందుకే నడుస్తాం. వెనక మనం చూడవద్దండి, అటు ఇటు వైపు మనం చూడవద్దు. పిలిచిన ప్రభు వైపు చూసుకొని ఈ ప్రయాణం పిల్లల యేసునామములో మనందరం ముందుకే కొనసాగిస్తాం. ఈ ప్రయాణంలో మనకు రకరకాల సమస్యలు అందరికీ ఉంది. సమస్య లేని వారు ఎవరు లేరు, అందరికీ ఉంది. కానీ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు, బలపరుస్తాడు, ఆటగాలు తొలగిస్తాడు. ఇస్రాయేలు ప్రజలు మనం చూడవచ్చు. ఇస్రాయేలు ప్రజలు వారి జీవితంలో ఎన్నో ఆటగాలు ఇబ్బందులు జరిగింది. ఆయన గారిని జీవం కలిగిన దేవుడు వారిని ముందుకు నడిపించాడు. అదే జీవం కలిగిన దేవుడు ఈ ఆత్మీయ జీవితంలో, ఈ ప్రయాణంలో మనల్ని అందరూ యేసునామములో జీవం కలిగిన దేవుడు ముందుకు నడిపించాడు. కాబట్టి ఈ రోజు దాకే దేవుడు మనల్ని నడిపించాడు. ఈ రోజు దాకా, ఈ నిమిషం దాకా జీవం కలిగిన దేవుడు తల్లి గర్భం నుండి దేవుడు ఉన్నప్పుడే దేవుడు ఎన్నుకున్నాం. ఇంకా పరిశుద్ధ గ్రంథం ఇంకా లోతుగా మనకు నేర్పిస్తుంది. జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నేను ఎన్నుకున్నామన్నమాట. కాబట్టి ఈ రోజు ఈ నిమిషం దాకా దేవుడు కాపాడాను. కాబట్టి అదే దేవుడు తప్పకుండా ఇంకా కూడా కాచి కాపాడి బలపరిచి యేసునామములో ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు సమస్యలు చూసుకొని భయపడవద్దు, పరిస్థితులు చూసుకొని నేను భయపడి ఉండవద్దు. పరిస్థితులు చూస్తున్న వ్యక్తులు భయపడడానికి అవకాశం ఎక్కువ ఉంది. భయపడడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ జీవంగా దేవుని వైపు చూస్తున్న వ్యక్తులు ధైర్యం వస్తాయన్నమాట. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం
స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ప్రభు మాటలు మనం ధ్యానించాలి, ప్రభు మాటలు వినాలి, ప్రభు వైపు మనం చూడాలి. ఇప్పుడు ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తుంది. ధైర్యం లేని వారు దయచేసి ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రభు వైపు చూడడం నేర్చుకోవాలని మన మనసును నేర్పించాలి. నువ్వు ప్రభు వైపు చూడు. పునరుద్ధానుడైన, సమాధిను గెలిచిన, సాతాను ఓడించిన, ప్రేమ పూర్ణుడైన, కరుణా సంపన్నుడైన, జీవన పరిశుద్ధుడైన క్రిస్తువును చూడమని మన మనసును నేర్పిస్తాను. ట్రైనింగ్ ఇవ్వాలని మనసు కొన్నిసారి అటు ఇటు చూస్తాను. ప్రభువు నుండి ఎప్పుడైతే మనం దృష్టి మారుతో భయం రావడం కావాల్సింది. కాబట్టి ప్రియులరా మనం హృదయం, మన మనసు ప్రభు వైపే చూస్తాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ మనకు అదే అనిపిస్తుంది. విశ్వాసం దానికి అర్థమైన క్రిస్తువును చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. క్రిస్తు ప్రియులారా మనం చూసినట్లయితే శ్రమ అనుభవించాను అనగానే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. క్రిస్తు తిరస్కరించబడాను, అవమానం అనుభవించాను, కానీ అది పట్టించుకోలేదన్నమాట. వేసాలు పట్టించుకోలేదు. అవమానం కానీ తిరస్కారం కానీ అది యేసుక్రీస్తు పట్టించుకోలేదు. కానీ యేసుక్రీస్తు ఊరి ఒక్కటండి మన గమ్యం అనమాట. అంటే తండ్రి చిత్తం జరగాలి. తండ్రి చిత్తం నేను దేని కొరకైతే నన్ను తండ్రి పంపించారు ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి. గమ్యం అనమాట. ఈ రోజు నీవు నన్ను గమ్యం చూడాలి అనమాట. పరిస్థితిని చూసుకొని ఉండి నీవు విసిగిపోతావు. ఇప్పుడు విసుగకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు కల్వరి శిలువలో అనుభవించిన ఆ శ్రమలు మీరు మనం ధ్యానించాలి. తల నుండి అరికాలకు ఎన్నో గాయాలు మీ కొరకు, నా కొరకు, మన కొరకు అనుభవించాలి. ఎన్నో నిందలు అనుభవించాలి, అవమానపరచబడే శ్రమ అనుభవించాలి, ఘోరమైన శ్రమ అనుభవించాలి. తల ముళ్ళ కిరీటంతో గుచ్చుకోయిన సార్లు ఉన్నామన్నమాట. రక్తమంతా కార్చపడే లోతైన గాయాలు తల నుండి అరికాలకు మనం చూసినట్లయితే ఎన్నో గాయాలు ప్రభు పొందాం. ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే. ఎందుకంటే నీవు నేను ఇంకా రోగాలతో రోగగ్రస్తులుగా లేదంటే రోగం కలిగిన స్థాయిలో వ్యాధిగ్రస్తులుగా ఇంకా నీవు నేను ఉండాల్సిన అవసరం లేదు. నీవు ఇంకా దరిద్రుడుగా ఉండాల్సిన అవసరం లేదన్నమాట. నీవు ఇంకా శాపగ్రస్తులు ఉండాల్సిన అవసరం లేదు. నీవు ఇంకా తిరస్కరించబడిన స్థాయిలో స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు. తండ్రి నుండి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. దాని కొరకు యేసుక్రీస్తు ప్రాణం మరణించాము. అంటే క్రిస్తునందు దేవునిను ధనవంతులు ఉండాలి. అది నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం, అదే తండ్రి చిత్తం. మనం తెలుసు తల్లిదండ్రులు కోరితే పిల్లలు గొప్పసారి ఉండాలి. అలాగే జీవంగా దేవుడు తండ్రి ఉన్నాం. ఆ తండ్రి కోరితే నీవు గొప్ప స్థాయిలోనే ఉండాలి. కానీ నూతన పరచబడలేని నీ మనసు ఇంకా దరిద్రులుగా ఉండాలని నీవు కోరుతున్నావు. ఇంకా దారిద్ర్యంలో ఉండాలని నీవు కోరుతున్నారేమో. అందుకోరు కావచ్చు నీవు నమ్మకంగా విత్తనాలు విత్తకుండా నీవు చదువుతున్నావు. మీరు నూతన పరచబడలేని మనసు నుండి అదే మెసేజ్ వస్తాయన్నమాట. నీవు ఇంకా దారిద్ర్యములు ఉండాలని. కానీ దారిద్ర్యం నుండి బయటపడాలి అంటే ఏం చేసుకోవాలి? చాలా విషయాలు ఉంది. కానీ దానిలో ఒకటి కలువరి శిలువలో ఇలా చూడాలి. 2 కొరింథీయులు 8:9 చూడవచ్చు. వాక్యంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు దరిద్రుడుగా మార్చబడాం నా కోసమే, నీ కోసమే. దానికి అర్థం అది నీవుగా దారిద్ర్యములు ఉండవద్దు అన్నమాట. చెప్తా నీవు ధనవంతులే ఉండాలి. నీవు ధనవంతులే లేదు అంటే నీవు దేవుడు కోరుతున్న వారికి, దేవుడు చిత్తమైన వారికి నీవు సహాయం చేయలేదు. నీవు అడిగే వ్యక్తిగా మార్చబడితే, బిచ్చగాడుగా మార్చబడితే అది తండ్రికి ఇష్టం లేదు. జీవంగా దేవునికి ఇష్టం లేదు. దేవుడు నేను ఇచ్చేవారు ఉండాలి. అదే పరలోక తండ్రి ఎగ్జాంపుల్ గా మనం చూసినది నేర్పిస్తున్న గొప్ప విషయం. తండ్రి మనం చూసినట్లయితే తన ప్రియ కుమారుని చేసాను.
ఈ ప్రేమ అన్నమాట, విత్తనాలు పెట్టాము. అందుకొరకు ఈ రోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మవలైన కొత్త జన్మించిన దేవుని కుమార్తె మనం ఉన్నామన్నాం. తండ్రి గొప్ప వ్యవసాయుడు, మంచి వ్యవసాయుడు, సర్వజ్ఞాని అని అర్థం చేసుకోవాలి. సర్వజ్ఞాని అయిన దేవుడు తన కుమారుని మన కొరకు ఇచ్చాము. విత్తనం పెట్టాము, ఖరీదైన ప్రీషియస్ విత్తనం పెట్టాము. అందుకొరకు కాబట్టి చాలా ఖరీదైన యేసుక్రీస్తు చాలా ప్రీషియస్ రక్తం నా కోసం మీ కొరకు కార్చబడాము. కాబట్టి నీ విలువ, నా విలువ దేవుని యొక్క దృష్టిలో ఎంత గొప్పదని మానవులుగా, మనుషులుగా పిల్లరమని అర్థం చేసుకోవాలి. దేవుడు నన్ను ఎంత విలువ చూస్తున్నామని ప్రియులరా మనం అది గ్రహించాలి. మనం గ్రహించిన పరిశుద్ధాత్మ సహాయం. ఇప్పుడు నీవు దేవుని దృష్టిలో చాలా విలువ కలిగిన వ్యక్తి, చాలా విలువైన, చాలా అంటే చాలా విలువ దేవుడు ఇచ్చాడు. దేవుడు క్రీస్తు మనల్ని ప్రాణం కంటే ఇంకా ఎక్కువ ప్రేమించింది, ప్రాణం కంటే తక్కువ కాదు. అందుకొరకే ప్రాణం పెట్టాను, రక్తం కార్చాను. హల్లెలూయా. కాబట్టి నీవు దారిద్ర్యం నుండి బయటపడాలి. ఓకే, దారిద్ర్యం నుండి బయటపడాలి. దానికి మార్గం ప్రియులారా మనం చూసినట్లయితే త్యాగం చేయాలి అన్నమాట. దేవుని ప్రేమతో నింపబడి త్యాగపూర్వకంగా, నమ్మకంగా విత్తనాలు వేసేవారుగా నేను, మీరు, మనందరం ఉండాలి. త్యాగం ఉంది. తండ్రి త్యాగం చేశాం, తన కుమారుని ఇచ్చినప్పుడు త్యాగం చేశాం. మామూలు విషయం కాదు. కుమారుని ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అబ్రహాం అలాగే చేసి, అబ్రహాం కూడా మనం చూడవచ్చు, పాత దండలు మనం చూడవచ్చు. తన కుమారుని దేవుడు అడిగినప్పుడు ఇచ్చేసాడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది ఈ రోజు కూడా దాని యొక్క ఆశీర్వాదం పనిచేస్తుంది. ఇప్పుడు తండ్రిని దేవుడు తన కుమారుని ఇచ్చిన కాబట్టి నష్టపోలేదు. నన్ను తండ్రి తండ్రి ఇందులోనికి మనల్ని కూడా తీసుకొని వచ్చాడు. కారణం కదా, తండ్రి తన ప్రియ కుమార్ని ఇచ్చిన కాబట్టి, లేదంటే అది జరగలేదు. సోతం కాబట్టి ప్రియులారా ఇవ్వడం, అది ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ నడిపిపులో ఇవ్వడం నష్టం కాదు. దానిలో గొప్ప మేలు ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రి దేవుడు ప్రియ కుమారుని మనకి ఇచ్చాం, కుమారుడు మనలో పుట్టాం. కాబట్టి ప్రియులారా ఈరోజు నన్ను దేవుని కుమార్తె ఉండడం అంటే తండ్రి తన ప్రియ కుమారుని ఇచ్చిన కాబట్టి అది దేవుని కృప అనమాట. కాబట్టి దేవుని కృప పొందిన మనం కూడా, కరుణ పొందిన మనం కూడా ఇతరులతో కరుణ చూపాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. మనమేమో ప్రభు నా పైన కరుణ చూపు, నన్ను దీవించు, ఇదే మన ప్రార్థన ఉండవచ్చు. కాబట్టి దేవుడు మనల్ని దీవించాడు. దేవుడు మనల్ని దీవించినాడు. సౌతం ఏదో చెప్తాడు ప్రభు తండ్రి దేవుడు క్రీస్తును అనుగ్రహించి మనల్ని దీవించాడు. నీవు దీవించబడిన వ్యక్తి, క్రీస్తుని కలిగిన వ్యక్తి అని ఉండే, క్రీస్తులో నీవు ఉన్న వ్యక్తి ఉండే, పరిశుద్ధాత్మం నింపబడిన వ్యక్తి ఉండే, నువ్వు దీవించబడిన వ్యక్తి. దానికన్నా గొప్ప దేవుని ఏముంది ప్రియులారా? క్రీస్తు కన్నా గొప్ప దేవుని, జీవగన్న దేవుని కన్నా గొప్ప దేవుని ఏముంది చెప్పండి. కాబట్టి దేవుడు మనల్ని దీవించాడు. ఇప్పుడు నీవు దీవించబడిన వ్యక్తి అంటే నన్ను ఎందుకు దేవుడు దీవించాడు? అనేకలను మనం దీవించాలి. దేవుడు మనతో కరుణ చూపాం, దయ చూపాం, మనల్ని దొరకడానికి మాత్రం కాదు, అనేకలను మన ద్వారా ప్రభు దగ్గరకు తీసుకొని రావాలని ప్రభు కోరుతాను. కాబట్టి మనం దయ చూపాలి, కరుణ చూపాలి, దయ చూపాలని. కాబట్టి తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వారు మనతో కరుణ చూపాం, మన ఇద్దరితో దయ చూపిస్తున్నామా, కరుణ చూపిస్తున్నామా? ఎలా ఉంది? అన్నిల్ని చూస్తున్నప్పుడు మన ఎలా ఉంది మన చూపు? కోపంతున్నారా? శత్రువుగా చూస్తున్నామా? వారికి ఉదయంగా మాట్లాడుతున్నారా? మనం ఓడిపోయినట్టు వారికి ఉదయంగా మాట్లాడుతున్నారు. దేవుని యొక్క ప్లాన్ జరగలేదమ్మా. అలాగే వారికి ఉదయంగా మాట్లాడుకుని నువ్వు నన్ను బ్రతి ఉంటే వారిని ఎలాగ రక్షిస్తారు ప్రభు? నీ ద్వారా, నా ద్వారా. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధ పరచును అంటారు. మీరు మూసి నుండి విని ఉండవచ్చు, కొన్ని మాసిక గారు విని ఉండొచ్చు, పలానా వారు నీ శత్రువు అని.
దెయ్యాలు చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఎఫెసీయులు 6:12 పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, మన శత్రువు భూమి మీద ఉన్న మనుషులు కాదు. భూమి మీద ఉన్న మనుషులు నా శత్రువు, మీ శత్రువు కాదు. ఇక్కడ మీ శత్రువు అని అనుకొని ఉంటే పరిశుద్ధ గ్రంథ ప్రకారం మన చూసిన నీ కన్ను గుడ్డితనములో ఉంది అన్నమాట. అందంగా సరిగా తెరబడలేదు. దర్శనం ఉంది, 20 సంవత్సరం ఉండవచ్చు, 30-50 సంవత్సరం ఉండవచ్చు. కానీ వాక్యం ద్వారా కన్ను తెరబడినాక, కన్ను పరిశుధాత్మ దేవుడు మన కన్నులు తెరిచినాక, తెరబడలేదు అంటే గుడ్డివాడు ఏం చేస్తాడు? గుడ్డివాడు పడిపోతాయి అన్నమాట. ఇంకా కొందరిని నడిపిస్తామంటే కూడా వారు కూడా పడతారు. కాబట్టి మన కన్నులు, ఆత్మ కన్నులు వాక్యం ద్వారా పరిశుధాత్మ దేవుడు తెరిచినాక ఇప్పుడు మనకు అర్థమవుతాయి, నీ బ్రదర్ నీ శత్రు కాదు, నీ సిస్టర్ నీ శత్రు కాదు, నీ డాడీ నీ శత్రు కాదు, నీ తల్లి శత్రు కాదు, నీ పిల్లలు శత్రు కాదు, నీ భర్త భార్య శత్రు కాదు, పొరుగు వారి శత్రు కాదు, ఇంకా పక్కన ఉన్న రాష్ట్రంలో ఉన్నవారు కాదు, దేశంలో ఉన్నవారు శత్రు కాదని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. అది నేర్చుకోలేని వారు ఏం చేస్తారు? ఒకరినొకరు విధంగా మాట్లాడతారు, ఒకరు విధంగా గొడవలు చేస్తారు, చనిపోవడానికి కొందరు చాలా మంది మరణిస్తారు దాన్ని అలాగే చేస్తున్నప్పుడు. అదే దయ్యాలు కోరుతుంది, సాతాను అది కోరుతుంది అన్నాం. కాబట్టి ప్రియులారా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన కనులు తెరచినారు. కాబట్టి మన యుద్ధం శరీరానుసరంగా ఉన్న యుద్ధం కాదు. శరీరానుసరంగా మనం యుద్ధం చేస్తున్న వారి ఉంటే తప్పకుండా ఓటం మనం ఆహ్వానించినట్టే. యేసుక్రీస్తు కలువరి శిలువ మరణం పునరుద్ధానం ద్వారా పొందిన జయం మనం అనుభవించాలంటే తప్పకుండా దేవుని కుమార్తె ఉన్న మనం వాక్యానికి చోటు వాలి, క్రిస్తుకు చోటు వాలి, వాక్యానికి చోటు వాలి. ఇంకా వాక్యం ద్వారా శుద్ధీకరణ మనం పొందాలి, సత్యం గ్రహించుకోవాలి. సత్యం గ్రహించిన స్థాయిలో ఉంటే ఏం చేస్తారు? తప్పకుండా క్షమిస్తారు. ఎంత లోతైన గాయం దిగుండెలో తీసుకొని ఇచ్చిన వ్యక్తి అనేది సరే, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీవు క్షమించే వ్యక్తి ఎవరిదైనాక దేవుడు మీ గాయాలు కడతాడు, తప్పకుండా కడతాడు. చెప్తారని వారు చేస్తున్న పనులు మామూలు కాదు అని ఉండొచ్చు. ఆయన కానీ అంత లోతైన గాయమైన సరే ప్రభు పెట్టినాక దేవుడు మన ప్రాణాన్ని స్వస్థపరిచినాక, ఇంకా ప్రాణం స్వస్థపరిచినప్పుడు ఏమవుతుంది? వారి గదగారంలో చేసిన అది నీవు మర్చిపోవద్దు అనమాట. దాన్ని పెద్దగా నీకు అది ఆలోచన వేసినప్పుడు ఆ బ్రదర్కు లేదా సిస్టర్కు ఏదైనా కోపం రాదనమాట. అది హీలింగ్ అయిందని అర్థం. కానీ ఇప్పుడు కూడా నీకు వారికి వీరికి ఏదైనా కోపం వస్తున్నామంటే ఇంకా హీలింగ్ నీ ప్రాణంలో జరగలేదు, ఇంకా వేస్ట్ ఈ ప్రాణంలో ఉంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా దాన్ని తీసివేస్తాడు. హోలీ స్పిరిట్తో ప్రార్థన నా హృదయాన్ని కడుగుము, శుద్ధి చేయము. శుద్ధ హృదయం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నన్ను లోతుగా కడుగుమని ఇలా మనం ప్రార్థన చేస్తాను, కోరుదాం. దేవుడు చేస్తాడు, హోలీ స్పిరిట్ చేస్తాడు. ఎందుకంటే మన హృదయం చాలా ప్రాముఖ్యం. మన హృదయం ఇలా మనస్సు చాలా ప్రాముఖ్యం ఉంది. నీ మనస్సు ఎవరి చేతిలో ఉంది? ఎవరు ప్రభావం చేస్తుంది? ఎవరు ప్రభావం చేస్తుంది? మన మనస్సును ఎవరు ప్రభావం చేస్తుంది? ఎవరు ప్రభావం చేస్తుంది? దేవుడు ప్రభావం చేస్తున్నారా? దేవుడు ప్రభావం చేస్తున్నామంటే నువ్వు ధైర్యంతో దేవుడు ప్రభావం చేయలేదంటే పిరికితనం జరిగి దేవుడు ప్రభావం చేయాలి. మన ప్రాణాన్ని జీవగల దేవుడు, మనందరి ప్రాణాన్ని జీవగల దేవుడు లోతుగా ప్రభావం చేయను. ఎంత లోతైనా అంత మంచిది. అంత లోతుగా జీవగల దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని ఎంతగా పరిపాలన చేస్తారో మనకు అది మేలు, ఇద్దరులకు మేలు అనమాట. మేలు అదే ప్రభు కోరుతున్నా. మీరు లోకానికి వెలుగు ఉండాలి, భూమికి ఉప్పు ఉండాలి. ప్రభు కోరుతాను. కాబట్టి నీ హృదయం, మన హృదయం ప్రభుత్వం ప్రార్థన చేస్తాను. లోతుగా ప్రభు శుద్ధి చేయము, కడుగుము, లోతైన గాయాలు స్వస్థపరచము. స్వస్థపరుస్తారు. కాబట్టి కొన్ని గాయాలు మన ప్రార్థన చేసినప్పుడు వాక్యంతో డైరెక్ట్ స్వస్థపరుస్తాడు. కొన్ని గాయాలు ఫెలోషిప్ ప్రార్థనలో నీవు పాల్గొండాలి, అభిషక్తులు ప్రార్థనలో నీవు తప్పకుండా పాల్గొండాలి. కొన్ని బావి అలాంటి వ్యవస్థను
సహోదరులు బావిలో పడేస్తారు. కొన్ని లోతైన బావి నుండి నీవు ఓన్ గా బయటకు వస్తారేమో, కానీ కొన్ని దాని నుండి నీవు ఓన్ గా బయటకు రాదు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకొరకు అభిషక్తులు సహాయం కావాలి. నుండి తగ్గింపు కావాలి. ప్రార్థనకు నువ్వు రావాలి. ఆరాధన పాలు పొందాలి. పరిశుద్ధాత్మ నింపబడిన వాక్యాలు ప్రార్థన పూర్వకంగా నువ్వు రిసీవ్ చేయాలి. మాటలు నీలో పని చేస్తాయన్నమాట. కాబట్టి మనకు అవసరం, దేవుడు అవసరం, పరిశుద్ధాత్మతో నింపబడిన అభిషక్తిలోక ప్రార్థన వాక్యం మనకు అవసరం. అవసరం అవసరం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఇంకా ఏ దేవజనుల ద్వారా, దేవజనాల ద్వారా అయితే ఎన్నో దేవుడు స్వస్థపరచాలని అనుకున్నారో, అదే దేవజనుల కూర్చున్న నెగిటివ్ పిక్చర్ నీ మనసులో పెట్టవద్దనమాట. సాతాన్ని పెట్టడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే నీవు స్వస్థ అనుభవించకుండా ఉండడానికి కొరకు, అందుకొరకు నీవు దేవజనులతో, దేవజనాలతో లేదంటే అభిషక్తులతో నీవు క్షమించాలి. లేదంటే స్వస్థ ఉందని ఎలా స్వస్థ ఉంటాయి. కాబట్టి దేవుడు కొందరు డైరెక్ట్ దేవుడు స్వస్థపరిచాడు, కానీ దేవజనుల ద్వారా కూడా దేవుడు బాగు చేస్తాడు. సత్యం అన్నమాట. ఎవరైతే ప్రార్థన కోరికతో పాల్పొందుతున్న వాళ్ళు పరిశుద్ధాత్మ కూడా తాకుతారు. కోరిక లేని వారు వారికి పరిశుద్ధాత్మ తాకదల వారికి అర్థం కాదు. కానీ ఎవరైతే దాహంతో కోరికతో వస్తున్న వారు జీవగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా తాకుతారు. కాబట్టి దాహంతో ఉండాలి. ప్రతి ప్రార్థన నీవు పేసలుగా ప్రార్థన చేసినప్పుడు కానీ, కలిసి మనం సంఘంగా ప్రార్థన చేసినప్పుడు కానీ కోరికతో రావాలి. ఈ రోజు నన్ను తాకాలి, నా ఆత్మను బలపరచాలి, నా ప్రాణంలో తాకాలి, నన్ను బాగు చేయాలి, బాగు చేయాలి. ప్రాణం దేవుడు బాగు చేస్తాడు. ఎందుకంటే ఖరీదైనది వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన నీ ఆత్మలో ఖరీదైనది ఉంది అనమాట. చాలా ప్రీషియస్ ఉంది అనమాట. ఇది బయటకు రావాలి. ఇది ప్రాణం ద్వారానే రావాలి. అందుకొరకు ప్రాణగాయాలు జీవగణ దేవుడు స్వస్థమిస్తారు. కాబట్టి నీ హృదయం సమయం గడపాలి. విలువైన సమయం ఇవ్వాలి. విలువైన దేవుడు ఇచ్చిన మన సమయం విలువైన దేవునితో సమయం గడపాలి, వాక్యంతో సమయం గడపాలి. అప్పుడు ఏమవుతుంది? విలువ కలిగిన మీ ఆత్మలో ఉన్న పరిశుద్ధ ఆత్మ నదులు బయటకు ముగి పొర్లుతాయన్నమాట, రిలీజ్ అవుతాయన్నమాట. ఆత్మలో చాలా ప్రీషియస్ ఆశీర్వాదాలు సమృద్ధి ఉంది. బయటకు రావాలంటే ప్రాణం ద్వారానే వస్తుంది. కాబట్టి ప్రభువును ఎవరైతే పూర్ణ హృదయంతో ప్రేమిస్తారో, ప్రభువు తాకదల పొందుతున్న వారు వారు కోరి వస్తాను నిన్ను ప్రభువు సన్నిధిలో సమయం గడపాలి. ప్రార్థన, ఆరాధన, వాక్యాన్ని వారు ఆత్మ నుండి జీవదనలు రిలీజ్ అవుతున్నారు. జీవదన ప్రత్యేక సంఘ సహవాసంలో పాల్గొంటున్న వారు ఆత్మ నుండి జీవదనందులు ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు రిలీజ్ అవుతాయి. దానికంటే ఎక్కువ కలిసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ ముందు ఇంకా ఎక్కువ ప్రవేశం. ఒంటరిగా మనం కొందరి మంది చూడొచ్చు, ఒంటరిగా ఆ ప్రార్థన మంచిది, కానీ సంఘ ప్రార్థన కూడా అవసరం. లేదంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయములో మరి ఎందుకు కలిసి ప్రార్థన చేయడం ఎందుకు అవసరం? యేసు గారు స్పష్టంగా చెప్పారు, మీరు యెరూషలేములో వేచి ఉండాలి. వేచి ఉన్నాము. వేచి ఉన్న వారి మీదే దేవుడు ఆత్మతో నింపాము. వారు కలిసి అభిషేకం పొందిన తర్వాత కూడా కలిసి ప్రార్థన చేస్తారు, కలిసి ప్రార్థన చేస్తారు. అంటే దానికి అర్థం ఏంటది? మన సహోదరుల అభిషక్తులు మనకు అవసరం. దేవుడు అవసరం. దేవుడు ఇచ్చిన సహోదరులు కూడా అవసరం. మన శరీరానికి మనం చూసినట్టే కన్ను మాత్రం సరిపోలేదు, చెవి కూడా కావాలి, నాలుక కావాలి, చెయ్యి కావాలి, కాలు కావాలి. ఒక అవయవం లేదు అంటే ఆ శరీరం ఎలాగే సరిగా పనిచేస్తుంది. అలాగే మన సంఘం కూడా అలాగే అన్నమాట. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన ప్రతి ఒక్క మన సహోదరులు మనకు అవసరం అనమాట. కానీ అది మనకు ఆ మాట జీర్ణం అవడం కష్టం. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు అనేకలను రక్తం ఇచ్చిపోయినాం. భాష, వంశం, జాతి భేదం లేకుండా దేవుడు అనేకలను రక్తం ద్వారా కొన్నామన్నమాట. కాబట్టి జాతి నువ్వు చూడవద్దన్నమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్తగా జన్మించిన నువ్వు జాతి, వంశం, భాష, రాష్ట్రం, దేశం, ప్లేస్ భేదాలు, కలర్ భేదాలు, డబ్బు భేదాలు నేను చూడవద్దు. చూస్తున్నైతే ఒకవేళ నువ్వు చూస్తున్నామంటే దేవుని ప్రేమ లోతుగా నువ్వు అనుభవించలేదు. సత్యమన్నమాట.
దేవుని ప్రేమ లోతుగా అనుభవించాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. సగల పరిశుద్ధులతో కలిసి నీవు నేను దేవుని ప్రేమ లోతుగా వెడల్పు, దాని యొక్క దేవుని ప్రేమ ఒక లోతు ఉంది, వెడల్పు ఉంది, పొడుగు ఉంది, ఎత్తు ఉంది, గ్రహించాలి గ్రహించాలి. ఇప్పుడు ఆత్మకణలు తెరబడినాడు కాబట్టి నువ్వు మన మనసులో చిన్న విషయంతో మనం ఉన్నాం మేము. కాబట్టి దేవుని ఒక విషయం పరిలారం మనం చూసలితే గొప్పదన్నమాట. అదే అపోస్తల కార్యము 1:8 చూడవచ్చు. నేను పరిశుద్ధాత్మకు నింపబడి తర్వాత యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంధం దాకా అనమాట. బూదిగంధం దాకా ప్రభు సాక్షులుగా మనం ఉండాలని నువ్వు కోరుతాను. అంటే రాష్ట్రం, దేశాలు భేదాలు మన మనసు నుండి పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయనవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. సత్యం వాక్యం ఎవరైతే హృదయంలో వాక్యానికి చోటిస్తున్న వారి నుండి దేవుడు తీసేస్తాడు. స్తోత్రం. కాబట్టి మనకు అర్థమైపోతాయి భూమి దేవుడు మన కొరిగించామని. కాబట్టి మనం రాష్ట్రాన్ని బట్టి, దేశాన్ని బట్టి గొడవ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. భూమి అంతా దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అనుభవించడానికి కొరకు. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తుతిస్తాం. కాబట్టి నేను రాష్ట్రాన్ని బట్టి, ప్లేస్ని బట్టి గొడవ చేయవద్దు. దానికి చక్కని ఉదాహరణ ప్రియులారా మనం చూస్తుంటే అబ్రహాం అనమాట. అబ్రహాం దేవుని పిలుపుని అబ్రహాం తన సహోదరునైన లోతుతో ప్లేస్ విషయంలో, స్థలం విషయంలో గొడవ చేయలేదు. మీ పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ఇల్లు కొరకు గాని, స్థలం ప్లేస్ విషయంలో గాని, జోగు విషయంలో గాని వారితో గొడవ చేయాల్సిన అవసరం లేదు. కొందరు మనం చూసినట్లయితే విశ్వాసులు నిమిత్తం కూడా గొడవ చేస్తారు. కొందరేమో ఈ చర్చ్ నాదని మీదని దేవుడు అవసరం లేదు. అంటే ఇప్పుడు ఇలా అబ్రహాం అని చూసినట్లయితే దేవుని పిలుపు ఉంది. అబ్రహాం చెప్పి ఫస్ట్ నువ్వు తీసుకో. నువ్వు కుడి వైపు ఒకవేళ వెళుతున్నామంటే నేను ఎడమ వైపు వెళదాం. ఒకవేళ నీవు ఎడమ వైపు వెళదామంటే నేను కుడి వైపు వెళదాం. ఫస్ట్ అబ్రహాము చోయిస్ తీసుకోలేదు, లోతుకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు లోతు చూసి మంచి ప్రాంతం తన దృష్టిలో ఎన్నుకున్నాం. అబ్రహాం మాత్రం అబ్రహాం మాత్రం జీవగల దేవుని గట్టి పట్టుకోండి. హల్లెలూయా, స్తోత్రం. చాలు. అబ్రహాం మాత్రం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటను గట్టి పట్టుకున్నాం. దేవుని యొక్క పిలుపును, ఉన్నతమైన పిలుపును గట్టిగా పట్టుకున్నాం. స్తోత్రం, చాలు. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుని గట్టిగా పట్టుకున్నాం. కాబట్టి మీరు దేవుని గట్టిగా పట్టుకొని ఉన్నాం. నీ హృదయం దేవుని గట్టిగా పట్టుకొని ఉన్నాం. జీవంగా దేవుని నువ్వు గట్టిగా పట్టుకొని వ్యక్తి ఉండే నీవు నిరాశ, డిప్రెషన్ లో ఉండలేదు. దాని ఆస్తిపాస్తులు కానీ, డబ్బు కానీ, ఏదైనా సరే దాన్ని గట్టిగా పట్టుకున్న వ్యక్తులు, దేవుని కన్నా ఎక్కువ దాన్ని ప్రేమిస్తున్న వ్యక్తులు తప్పకుండా నిరాశ, డిప్రెషన్, బాధ, గొప్ప అనుభవాలు తప్పకుండా వారు వెళతారు. దానికి ఏమాత్రం డౌట్ లేదు. అబ్రహాం మాత్రం జీవగల దేవుని గట్టిగా పట్టుకున్నాం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నైతే అబ్రహాము తన భూమిలో బ్రతుకు మాత్రం కాదు, భూమిలో బ్రదైనప్పుడు మాత్రం కాదు, తర్వాత కూడా దేవుని చేత నేర్చుకోబడిన అబ్రహాము నిరీక్షణ కలిగి బ్రతికామన్నమాట. నిరీక్షణ దేవుడికి అదే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం వరకు తెలుస్తాయి. ఇప్పుడు అబ్రహాం కోరికండి, నేను జీవం గల దేవునితో నేను నివాసం చేయాలి. బ్రతికిన శరి కాదు. అదే కృష్ణనందు ప్రియులారా, బ్రతికిన లాభం, బ్రతికిన మేలు, చావైతు కూడా మేలు. ఇన్ క్రైస్ట్ యూదం ప్రియులారా, మనం బ్రతికినప్పుడు మేలు, ఇన్ క్రైస్ట్ మనం నిద్రించిన తర్వాత కూడా, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా మనకు మేలు. అందరికీ మేలు కాదు. మరణం తర్వాత పాపశ్రవణ పొందలేని, యేసు రక్తం ద్వారా కడగబడలేని వారికి మరణం తర్వాత మేలు కాదు అని పరిశుద్ధ గ్రంథం మనకు బయటిస్తుంది. యేసు రక్తం ద్వారా కడగబడుతున్నందుకు భూమిలో బ్రదైనప్పుడు మేలు, తర్వాత క్రీస్తును నిలిచిన తర్వాత కూడా మనకు మేలు అనమాట. ఎందుకంటే బ్రదైనప్పుడు ఇప్పుడు నువ్వు జీవగల దేవునితో బ్రతుకుతున్నావు.
తర్వాత కూడా నీవు నిత్య యుగాలు జీవంగా దేవునితో వదులుతుంది. కాబట్టి ఆస్తిపాస్తులు విషయం మీదే గొడవ వేసుకొని కయాన్ అలాగే తమ్ముని చంపవద్దు అనమాట. కయాన్ తమ్ముని చంపేస్తాడు. కానీ అలాగ ఉండవద్దు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో రాయబడింది, కయాన్ వంటి వారిగా నువ్వు ఉండవద్దు అని రాయబడింది. ఇప్పుడు మనం ఎవరి వంటి వారు ఉండాలి? క్రిస్తు వారు ఉండాలి, క్రిస్తు బిడ్డలు ఉండాలి. కయాన్ వంటి వారు ఉండవద్దని పరిశుద్ధ గ్రంథం అని నేర్పిస్తుంది. కయాన్ ఏం జరిగింది? సాతాన్ బోధ విన్నాం అన్నమాట. అందుకొరకు నరహత్య స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ తో నింపబడి దెయ్యాలు, ఈవిల్ స్పిరిట్ వెపన్ గా కయాన్ వాడుకున్నాం తన బ్రదర్ ను చంపడానికి. కానీ మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది, దేవుడు నేను ప్రాణం పెట్టే ప్రభువు అన్నప్పుడు. కాబట్టి గ్రేస్ మన సహోదరుల కొరకు సంఘర్షణ వరకు ప్రాణం పెట్టడానికి బద్దులై ఉన్నామని రాయబడింది. కానీ ప్రాణం తీయడానికి దేవుడు హక్కు లేదు, దేవుని చేతలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్త జన్మించిన మనం క్షమించాలి. నువ్వు నేను క్షమించలేదు అంటే మద్దతు చేయలేదను కత్తితో గాని బయట చేయలేదనుకున్నావు కానీ హృదయంలో మద్దతు చేస్తున్నట్టు అనమాట. హృదయంలో కోపం పెట్టుకొని ఉండే బ్రదర్ సిస్టర్ వ్యతిరేకంగా లేదా మీరు సెల్ఫ్ యాంగర్ పెట్టుకొని ఉండే నువ్వు చంపేస్తున్నట్టు మీ హృదయంలో. అలా ఉండవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నిన్ను నువ్వు చంపేయవద్దు, సెల్ఫ్ బిటర్నెస్, సెల్ఫ్ యాంగర్ పెట్టవద్దని. నీ జీవితానికి నీకు వ్యతిరేకంగా శాప మాటలు పలుకోవద్దు, నిన్ను దీవించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను పంపించాను, దేవుడు నిన్ను సృష్టించాను కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించాడు. ఇష్టపడినా ఇష్టకపోయినా అన్న తప్పు దేవుడు మనల్ని సృష్టించినట్టు మనం ప్రేమించాలి. కాబట్టి ఇద్దరిని కూడా కాబట్టి మనతో మనం క్షమించాలి, ఇద్దరితో క్షమించాలి. క్షమించే వ్యక్తులు ఏమవుతుంది? వారి హృదయాన్ని దెయ్యాలు ప్రభావం చేయలేదు. కానీ క్షమించలేని వ్యక్తులు హృదయాన్ని దెయ్యాలు తప్పకుండా ప్రభావం చేస్తుంది. అందుకొరకే వాక్యానికి చోటు ఇవ్వాలి. ఆ వాక్యం కూడా చదివి ముడిస్తాను. ఫేసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సమస్తమైన చేదు, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం తీసివేయాలి, విస్తరించుడు. తీసివేయాలి, లోపల నుండి హృదయం నుండి తీసివేయాలి, విస్తరించుడి. ఇంకా తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి రక్షణ ఇచ్చినట్టు మనం కన్నా హృదయం కలిగి దయ కలిగి మనం క్షమించాలి, దీవించాలి, ప్రేమించాలి. దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి అబ్రహాం దేవునితో కలిసి బ్రదైన అబ్రహాం కాబట్టి ఆస్తిపాస్తుల కొరకు గొడవ చేయలేదు. ఆ అబ్రహాం మనసులో ఏముంది? నా కొరకు దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదుల పట్టణం నా దేవుడు నా కొరకు సిద్ధపరుస్తాడు, నేను అది పొందాలి. కాబట్టి మన కొరకు కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నూతన జెరూసలేం, నూతన ఆకాశం, నూతన భూమి. కాబట్టి నేను ఇప్పుడు చిన్న చిన్న విషయం, భూ సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో గొడవ వేసుకొని, ఆత్మీయ జీవితం ఖరాబు చేసుకొని, పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకొని, యేసుక్రీస్తు 2వ రాకడలో ఎత్తబడిన గుంబెలో ఉండొద్దు అనమాట దేవుడు. అలాగే కాబట్టి దేవుడు కోరుతున్నాను, నువ్వు ఎత్తబడిన గుంబెలో ఉండాలి. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా క్షమించుకోవాలి. యేసు రక్తం ద్వారా కడగబడాలి, వాక్యం ద్వారా శుద్ధీకరణ పొందాలి, క్షమించాలి. ఇప్పుడు క్షమించుకొని బ్రతుకున్న నీవు, పరిశుద్ధంగా బ్రతుకున్న నీవు ఖచ్చితంగా యేసుక్రీస్తు 2వ రాకడలో పరిశుద్ధాత్మ సహాయం వలన ఎత్తబడాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే అక్రమం ద్వారా సంపాదించవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అక్రమ సంపాదన అనుకుంటే ఉన్నది ప్రియులారా చాలు. వారి వీరిని చూపడానికి వరకు అక్రమ సంపాదన మనకు దేవుడు ఉండే చాలు. దేవునితో కలిసి ఉన్న బ్రతుకు మనకు చాలు. దేవుడు ఇచ్చినది మనకు చాలు. దేవుడు వెళ్ళినది మన బలవంతంగా పొందాల్సిన అవసరం లేదు. గ్రహించరన్నమాట. దేవుడు చిత్తమైనదో దేవుడు ఇస్తాడని దాకే వేచి బ్రతుకుదాం. కాబట్టి దేవుడు మనకి ఇవ్వలేనిది మనం బలవంతంగా మనం పొందుతూ దేవుడు ఇచ్చినది ప్రియులారా చాలు, అది చాలు ప్రియులారా. కాబట్టి
తండ్రి దేవుడు క్రిస్తువుని మనకి ఇచ్చాం, నిత్య దేవుడు ఇచ్చాం, పాపక్షం ఇచ్చాం, పరిశుద్ధాత్మ పలు వరాలు మనకి ఇచ్చాం. చాలు దేవుడు ఉండే చాలు. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ తదేక దేవుడు ఉండే మనకు చాలు. కాబట్టి ఈ సత్యం గ్రహించుకొని పిల్లలు మన దేవుని శోధిస్తాం. వాక్యం ధర దేవుడు దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ తండ్రి దేవా మీ వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవా మా హృదయాన్ని దేవా మీ వాక్యం ధర దేవా శుద్ధి చేస్తున్న మా దేవుని వందనాలు తండ్రి. హృదయ శుద్ధి గలవారు ధనులను చెప్పిన మా దేవుని పొందన. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన దేవా మా హృదయాన్ని కలుగు శుద్ధి చేయమని ప్రార్థనిస్తాను తండ్రి. ఒకడు వచ్చిన వారందరిని బట్టి శుద్ధిస్తాను. వారిని గొప్ప అభిషేకంతో పొందవచ్చు. మిమ్మల్ని ప్రేమించే మనసు ఆ కృప మాకు ఇచ్చినట్టు వందనాలు. పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ శక్తి మిమ్మల్ని ప్రేమించుకో మీ అడుగే చేపం తుద మట్టుకు ప్రతి కృప మాకు అందరికీ తండ్రి దయచేసి తండ్రి. పరిశుద్ధాత్మ మమ్మల్ని ఇప్పుడు దాకా నడిపించినట్టు వందనాలు. కూడా ముందుకు అభిషేకించి నడిపించుమను, సరైన త్రోవలో నడిపించుమను. మీరు అక్కడలో మేమందరి ఒత్తపడాలి. నూతన శ్రమలు మేము ఉండాలి, నూతన ఆకాశం నూతన భూమిలో మేము ఉండాలి తండ్రి. వేల పర్వాలు మేమందరి ఉండాలి తండ్రి. మాటి కృప తండ్రి దయచేసి ప్రభు మాకు దయచేసి ఏ ఒక్క వ్యక్తి కూడా తండ్రి తప్పిపోకుండా కాపాడుకుంటాం. మేమందరం ప్రభు మీరు అక్కలు ఎత్తబడి తండ్రి ఇంకా ప్రభు మీ చిత్తంలో ఎవరైతే ఉన్నారు వారందరూ మీరు అక్కలు ఎత్తబడినట్టు ప్రభు మమ్మల్ని సిద్ధపరిచినట్టు ఉండాలి. అందరిని ప్రభు సిద్ధపరచున్నాం. వారి రక్షణ పొందలేని వారు త్వరగా రక్షణ పొంది వారు కూడా రక్షణ అనంతంలోని అనుభవించుకోవాలి. పెద్దపాటు కలిగి మరాకల్లో అందరినీ రక్షణ పొందండి. కృప చూపాలి. మేమందరం ప్రార్థన చేస్తాం. మమ్మల్ని కూడా మీ రక్తం కింద అభయిస్తుంది, మహిమగనద మీకు అభయిస్తుంది. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం అందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయం యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా ఉంటున్నారు. ఆమేన్.